ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న రాజు కసిరెడ్డి గారిని సిట్ అరెస్ట్ చేశారు. అతను హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉండగా పట్టుకున్నారు. దుబాయ్కి పారిపోయే నిమిత్తంలో ఆయన పట్టుకొని విజయవాడకు తరలించారు. నిన్న రాజు కసిరెడ్డి గారిని సిట్ విచారిస్తే అతను చెప్పినట్టు ఏముంది, ఎవరు దేని సూత్రధారి ఎవరు, ఏమి అన్ని రిపోర్ట్లో ఆయన చెప్పాడండి. రాజు కసిరెడ్డి ఎవరి పేరు చెప్పారు, ఏమి అన్నీ తెలుసుకునే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. రాజు కసిరెడ్డి ఏం చెప్తున్నాడంటే, నాదేం లేదండి, జగన్ గారు చెప్పారు, నేను చేశాను, జగన్ చెప్పిందే నేను చేశాను, ముడుపుల డబ్బులు జగన్కే ఇచ్చేశాము, లిక్కర్ స్కామ్ సూత్రధారి రాజు కసిరెడ్డి అంగీకారం, పార్టీ ఫండ్ బాగా వచ్చేలా మద్యం పాలసీ రూపొందించాలని జగన్ సూచించారు, విజయసాయి నివాసంలోని ముడుపుల స్కీమ్, మిథును సజ్జల శ్రీధర్ రెడ్డి సత్యప్రసాద్తో భేటీ, మరో భేటీలో వాసుదేవరెడ్డితో కలిసి కమిషన్ ఫిక్స్, ఉత్పత్తి సరఫరా వాసుదేవరెడ్డి కంట్రోల్లోనే, సీటెల్ సాఫ్ట్వేర్తో మా పథకం పారదు, అందుకే దానిని తీసేసి మాన్యువల్గా సరఫరా, ముడుపులిచ్చే కంపెనీలకి ఆర్డర్లు లేదంటే లేదు, ప్రతి నెల 5వ తేదీన కమిషన్ లెక్కలు, దోపిడీ 3,200 కోట్లు, రిమాండ్ రిపోర్ట్లో వెల్లడి, కసిరెడ్డికి రిమాండ్, విజయవాడకు తరలింపు. చూడండి, రాజు కసిరెడ్డి చెప్పింది ఇదే, నాదేం లేదండి, జగన్ ఎలా చెప్తే అలా చేశాను, దోపిడీ మొత్తం 3,200 కోట్లు అండి, నెలకు 60 కోట్లు 70 కోట్లు ముడుపులు వచ్చేటివి, జగన్ ఆదేశించారు, నేను ఆచరించాను, మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వాసుదేవరెడ్డి కలిసి మద్యం నుంచి ముడుపులు పిండుకునే పథకాన్ని రచించాము, జగన్ కార్యదర్శిగా ఉన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు పలువురు ఇందులో పాత్ర ఉంది అని లిక్కర్ స్కామ్ సూత్రధారి రాజు కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంగీకరించినట్లు సిట్టు వెల్లడించింది. రాజు కసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో అనేక కీలక విషయాలు బయటపెట్టింది. ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో ఈయన్ను ప్రశ్నించారు. నేరము దాని వెనుక చూడండి, ఆయన చెప్పేది ఏమంటే, వాళ్ళు చెప్పింది నేను చేశాను, జగన్ ఎట్లా చెప్తే అట్లా చేశాను, అంతే తప్ప నేనేమి సొంతంగా ఏం చేయలేదు అని చెప్తున్నారు. చూస్తే వైకాపాయంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు, డిస్టిలరీల నుంచి రాజు కసిరెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు ముడుపులు చేసి ఆ మొత్తాన్ని నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఓఎన్డి కృష్ణమోహన్ రెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డిలతో పాటు బాలాజీ అనే మరో వ్యక్తికి అందజేశానని సిట్ దర్యాప్తులో గుర్తించింది. 2019-24 మధ్య ఇలా ఏకంగా 3,200 కోట్ల ముడుపులు వసూలు చేసినట్లు నిర్ధారించింది. ఈ మొత్తం కుట్ర రూపకల్పన, ముడుపుల వసూళ్లు, నెట్వర్క్ నిర్వహణలో నేటి సీఎం జగన్కు ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజు కసిరెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిసింది. ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి, అప్పటి సీఎంఓ కార్యదర్శి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, నాటి ఎండి వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి డి సత్యప్రసాద్తో పాటు బాలాజీ అనే వ్యక్తితో కలిసి ఆయన ఇదంతా చేశారని వెల్లడించింది. ప్రభుత్వ దుకాణాలు నడిపేలా నూతన మద్య విధానాన్ని రూపొందించే బాధ్యతను నేటి సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు అప్పగించారని రాజు కసిరెడ్డి తమ విచారణలో చెప్పారని సిట్ పేర్కొనింది. ప్రభుత్వానికి మరింత ఆదాయం రావడమే కాక పార్టీ ఫండ్ కింద వైకాపాకు భారీగా నిధులు సమకూర్చేందుకు వీలుగా ఈ మద్యం విధానం ఉండేలా చూడాలని జగన్ తనకు నిర్దేశించినట్లు రాజు కసిరెడ్డి చెప్పారని స్పష్టం చేసింది.
మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు A1 అయిన రాజకాశిరెడ్డిని సోమవారం సాయంత్రం సిట్ అరెస్టు చేసింది. మంగళవారం మధ్యాహ్నం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కసిరెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఆదేశాలు ఇచ్చిన ఏసీబీ కోర్టు. విజయవాడలోని జిల్లా కారాగారానికి తరలింపు. నిందితుడు సెక్షన్ 17A అనుమతి అవసరం లేదని ఏజీ వాదన. అది రాజకాశిరెడ్డి చూడండి, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే నేను చేసినానండి, లేకపోతే నాకు ఏ సంబంధం లేదు అని రాజకాశిరెడ్డి చెప్పడము చూసింది. దీంట్లో విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్, బాలాజీ వీళ్ళందరూ దీంట్లో ఉన్నారండి. నేను ఒకనే కాదు, దీంట్లో విజయసాయి రెడ్డి కూడా కీలక పాత్రధారి, మిథున్ రెడ్డి కూడా కీలక పాత్రధారి. వీళ్ళందరూ చెప్పితేనే నేను చేశాను. నెలకు 50 నుంచి 60 కోట్ల వరకు వసూలు చేశాను అని రాజకాశిరెడ్డి చెప్తుంది. దీనికి కారణం, ముఖ్య కారకుడంతా జగనేను. జగన్ ఎలా చెప్తే అలా చేశాను. అంతా జగన్ ఆదేశాలతోనే. పార్టీ ఫండ్ ఎక్కువ వచ్చేలా మద్యం విధానము. సిట్టు విచారణలో గుట్టు విప్పిన కసిరెడ్డి. చూడు, జగన్ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డికి ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు. మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, బాలాజీలకు వెళ్ళేవి. సత్యప్రదాకు కన్ఫర్డ్ ఐఏఎస్ ఇస్తామని ప్రభువులు పెట్టారు. మొత్తం ముడుపులు 3200 కోట్లు. చూడండి, మొత్తం ముడుపులు 3200 కోట్లు అంట. ఇది 5 సంవత్సరాలలో మద్యం. అందుకని చెప్పా, అందరూ అదే కదా అనేది. ఢిల్లీ కంటే మించిన మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగింది అనేదే విధానం. ఇంకా దీన్ని ఇలికితీసే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. మరి ఎవరు ఏం చేస్తారు, ఎవరెంత అనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.